సార్ మా భార్య మా కూతురు రాత్రి బస్సులో వచ్చిండ్రు, మిస్సింగ్ అయ్యారు సార్. కానీ పొద్దున్న నుంచి తిరుగుతున్నాము, బతుకున్న వాళ్ళందరినీ చూపిస్తున్నారు కానీ మా వాళ్ళు అయితే కాని రాలేదు. చనిపోయిందని కూడా చెప్పతలేరు. బాడీలను చూపించారా మీకేమన్నా చనిపోయిన వాళ్ళని? చూపిలా. బేసిక్గా మీరు చూసిన గుర్తుపట్టలేని పరిస్థితి అండి అది అన్నీ కూడా. మా ఎమ్మెల్యే వచ్చిండు కాకర్ల సురేష్ గారు, ఆయన ఇప్పుడు నాకు చూపిస్తాను అన్నాడు. ఎక్కడండి మీది? మాది తూర్పు ఎర్రబల్లి కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఎక్కడి నుంచి వస్తున్నారండి వాళ్ళు, పిల్లలు వాళ్ళు? వాళ్ళు సార్ ఇదిగో మేము మొన్న శనివారం అక్కడికి తెలంగాణ పంపించిన నేనే, టికెట్ బుకింగ్ అది హరికృష్ణ ట్రావెల్సే. అయితే అక్కడ మేము మేస్త్రి పని చేస్తాం, అక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. అయితే మాకు అక్కడ సంక్రాంతికి ఇంటికి వచ్చినాం. మనుషులు ఎప్పుడు కుదరలేదని కొద్దిగా నిదానంగా బాధం అనుకున్నాం. కాకపోతే మా ఇంట్లో ఉన్న ఓనర్ ఏంటంటే మమ్మల్ని టార్చర్ చేసిండు. ఓనర్ టార్చర్ చేసి మాకు ఇల్లు ఖాళీ చేయండి, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేసరికి మా భార్య పోయి సామాను వేరే రూమ్లో షిఫ్ట్ చేసి వస్తానని పోయింది. శనివారం వెళ్ళింది, షిఫ్ట్ చేసింది. నిన్న రాత్రి బస్సు ఎక్కింది. ఇది జరిగింది సార్. 6 ఏళ్ళ పాప మా భార్య సార్. బస్ నెంబర్ అన్నీ చెక్ చేసుకున్నారా? అన్ని క్రాస్ చెక్ చేసుకున్నారా? లిస్టులో పేరుంది సార్, ప్రభావత్ అని. మా బస్సు లిస్టులో ఎక్కిన లిస్టులో ఉంది, కానీ ఇక్కడ ఏ లిస్టులో లేదు. అది నాకు అందుకే బాధ అని. ఇప్పుడు మాట్లాడారు మీ పెళ్లి చేస్తే ఇంక కలవాల. పొద్దున్న లిఫ్ట్ చేసింది ఫోన్ 6 గంటలకి. 6 గంటలకే యాక్సిడెంట్ అయింది, ఆడ కాలిపోయింది. ఫోన్ లేపింది, కాలిపోయింది సార్. నాకు చెప్పుకోవటానికి ఎవరు లేరు. మేము మా భార్య నేనే సార్. నాకు ఇప్పుడు అమ్మ శవాన్ని చూస్తే నేను బతుకుంటానో లేదో నాకే తెలుస్తలేదు. చూడండి సార్, ఫోటోలు చూడండి సార్, మీకే అర్థమైంది ఎంత ముద్దుగా ఉన్నారో. చూడండి సార్, వీళ్ళు లేరంటే ఎట్ట జీర్ణించుకోవాలి సార్?